నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. ఏపీలో 5 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీతో జతకట్టి పవర్ షేర్ చేసుకున్నటువంటి జనసేనకు ఇప్పుడు బీజేపీ పేల్చినటువంటి మధ్యంతర బాంబు ఖచ్చితంగా షాక్ ఇచ్చిందనే అని అనుకోవాలి. ఏపీలో 5 ఏళ్ల పాటు నిండుగా అధికారంలో ఉంటామని తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం కొంత నెమ్మదిగా తన యాక్షన్ ప్లాన్ని అమలు చేస్తోంది. టీడీపీ ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలను కూడా పెద్ద ఎత్తున ఇవాళ అమలుకు శ్రీకారం చుట్టబోతుంది త్వరలోని. సో ఇంకా 5 ఏళ్ల టైం ఉంది కదా అని ధీమాతోటి టీడీపీ ప్రభుత్వం మెల్లమెల్లగా వాళ్ళ ప్లానింగ్ ప్రకారం కొంత ముందుకెళ్తుంది. అయితే కేంద్రంలో బీజేపీ పెద్దలు మాత్రం వడివడిగా మధ్యంతరం వైపు అడుగులు వేస్తున్నట్టుగా ఇవాళ కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినటువంటి విధానం చూస్తుంటే అర్థమవుతుంది. అంటే కేంద్రంలోనూ బీజేపీలోనూ బలమైనటువంటి నాయకుడిగా ఉన్న హోంమంత్రి అమిత్ షా కూడా ఇవాళ తాజాగా మధ్యంతర ఎన్నికల మీద సంచలన ప్రకటన చేశాక అది ఖచ్చితంగా జరిగి తీరుతుందని కూడా అనుకోవచ్చు. ఇక్కడ బీజేపీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే ఖచ్చితంగా జమిలీ ఎన్నికలతో మధ్యంతరం తీసుకురావాలని బీజేపీ చూస్తోంది అనేది స్పష్టంగా తెలుస్తుంది. నిజానికి బీజేపీకి జమిలీ ఎన్నికల అన్న కళ ఈనాటిదైతే కాదు, ఇప్పటికే 10 ఏళ్ల క్రితం నాటిదని కూడా చెప్పుకోవాలి. అలా 2019లోనూ జమిలీ అన్న మాట వినిపించింది. ఆ తర్వాత 2024లో కూడా మరోసారి అదే మాటే వినిపిస్తోంది. కానీ అది అమలుకు మాత్రం నోచుకోవడం లేదు. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా అమలు చేసి తీరుతామంటూ బీజేపీ చెప్తోంది. బీజేపీకి 3వ సారి కూడా అధికారం దక్కింది. ఇక ఆ పార్టీ ఎజెండాలో ఉన్నటువంటి ఒక్కో అంశం నెమ్మదిగా అమలు చేసుకుంటూ వస్తున్నటువంటి బీజేపీ ఒకే దేశం ఒకే ఎన్నికలను దాన్ని కూడా ఇవాళ కన్ఫర్మ్గా అమలు చేసి తీరుతుంది అని అంటున్నారు విశ్లేషకులు. దానికి కారణాలు కూడా అనేకం ఉన్నాయని కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే లోక్సభ ఎన్నికలతో పాటుగా అసెంబ్లీకి కూడా ఎన్నికలు ఒకేసారి జరిగితే మోదీ ప్రభావం ఆయా రాష్ట్రాల మీద పడి బీజేపీకి లబ్ధి కలుగుతుంది అన్నది ప్రధానంగా బీజేపీ యొక్క ఎజెండా. లేకపోతే అసెంబ్లీలలో ప్రాంతీయ పార్టీలకు ఇతర పార్టీలకు జనాలు మొగ్గు చూపుతున్నారనేది వాళ్ళ యొక్క ఆలోచనగా తెలుస్తోంది. దానికి ఉదాహరణ వాస్తవానికి కర్ణాటక కానీ తెలంగాణలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల సంబంధించి అట్లాగే పార్లమెంట్ ఎన్నికల మధ్య ఉన్నటువంటి తేడాను కూడా మనం చూడొచ్చు. సో అసెంబ్లీలో ఓడిపోయినటువంటి బీజేపీ పార్లమెంట్లో మాత్రం ఎక్కువగా ఎంపీ సీట్లు గెలుచుకుంది. దాంతోపాటుగా ప్రాంతీయ పార్టీలను కూడా దెబ్బతీసే వ్యూహం కూడా ఉంది అని అంటున్నారు చాలామంది పరిశీలకులు. ఇంకో విషయం ఏంటంటే ఖచ్చితంగా ఈసారి బీజేపీ పూర్తి మద్దతుతో కేంద్రంలో అధికారంలోకి రాలేదు. మరోవైపు జేడీయూ టీడీపీల మద్దతుతోటి 5 ఏళ్ళు నెట్టుకొని రావడం అంటే కూడా కష్టసాధ్యమని అంటున్నారు. పైగా ఆ పార్టీల ఒత్తిళ్లకు తలొగ్గి కొంత పాలించడం కూడా బీజేపీకి అంతగా నచ్చదని కూడా అంటున్నారు. అందుకే ఇండియా కూటమి కూడా కేంద్రంలో బీజేపీ 5 ఏళ్ళు పాలించదని కూడా చెప్తూ వస్తోంది. అయితే మిత్రులు హ్యాండ్ ఇచ్చి ప్రభుత్వం పడిపోవడం కంటే కూడా తామే మధ్యంతర ఎన్నికలకు పోయి వెళ్ళడం, మరొకసారి ప్రజల తీర్పు కోరి పూర్తి మద్దతుతో అధికారంలోకి రావాలన్నది ఇవాళ బీజేపీ యొక్క మాస్టర్ ప్లాన్ అంటున్నారు. దాంతో బీజేపీకి కేంద్రంలో ఉన్నటువంటి రాజకీయ అనివార్యాల రీత్యా మధ్యంతరానికి వెళ్ళడం ఖాయమని అంటున్నారు. దాంతోపాటుగా బీజేపీ కనుక మధ్యంతర ఎన్నికలకు వెళ్తే ఎప్పుడు ఆ ముహూర్తం అన్న చర్చ కూడా తెర మీదకి వస్తోంది. దేశంలో అసెంబ్లీ ఎన్నికలు అన్నీ కూడా 2026 దాకా వరుసపెట్టి జరుగుతాయి. ఈ ఏడాది చివరిలో కొన్ని 2025లో బీహార్ వంటి చోట్ల కూడా జరగబోతున్నాయి. మరోవైపు 2026లో ఉత్తరప్రదేశ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ వంటి చోట్ల కూడా అసెంబ్లీలకు ఎన్నికలు రాబోతున్నాయి. దాంతో యూపీ అసెంబ్లీ ఎన్నికలతోనే మధ్యంతరానికి కేంద్రం ముహూర్తంగా పెట్టుకుందనేది కూడా కొంత ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే యూపీలోనే ఎక్కువ ఎంపీ సీట్లు ఉన్నాయి. అంటే 2026లో కేంద్రం ఎన్నికలకు వెళ్ళే ఛాన్స్ ఉందని ఒక ప్రచారం అయితే జోరుగా సాగుతోంది. అలా కనుక బీజేపీ ఎన్నికలకు వెళ్ళకపోతే ప్రభుత్వాన్ని మిత్రులు ఒత్తిడి నుంచి కాపాడుకోవడం కష్టమవుతుంది అన్న చర్చ కూడా లేకపోలేదు. సో ఇప్పుడు బీజేపీ మనసులో మాట అన్నది బయటకు వస్తుంది. మరి ఏపీ సంగతి ఏంటన్నది ఇక్కడ కొత్త మ్యాటర్గా చెప్పుకోవాలి. ఎందుకంటే ఏపీలో 2 ఏళ్లలో మళ్ళీ ఎన్నికలు అంటే అప్పటికి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం సర్దుకుంటుందా అన్నది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే హామీలన్నీ అమలు చేస్తే కొంత ప్రజలు ఆమోదం పొందే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అటు సంక్షేమం కానీ లేదంటే ఇటు అభివృద్ధి చూపించుకోకపోతే మాత్రం ఖచ్చితంగా ఏపీలో కూడా కూటమికి కూడా కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఖచ్చితంగా వస్తాయనే చర్చ జరుగుతుంది. సో ఇట్లాంటి సందర్భాల్లో ఇవాళ బీజేపీ పేల్చినటువంటి బాంబుతో ఓవైపు చంద్రబాబు, మరోవైపు జనసేన అధినేతగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా కొంత టెన్షన్ పడుతున్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు మీరు కూడా ఆంధ్రప్రదేశ్ పైన జమిలీ ఎన్నికల ఎఫెక్ట్ ఏ విధంగా పడే అవకాశం ఉందో మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.